నేటి నుంచి విజయవాడ హైదరాబాద్ ఫ్లై 91 సర్వీసులు ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు తొలి విమానం ల్యాండ్ కాబోతోంది. గతంలో రేకుల షెడ్డులా ఉన్న విజయవాడ ఎయిర్పోర్ట్ నేడు గణనీయంగా అభివృద్ధి చెందింది అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో కొత్తగా 9 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడ నుంచి కార్గో సేవలకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 165కు చేరిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉడాన్ పథకం ద్వారా ప్రాంతీయ అనుసంధానతను పెంచుతూ త్వరలో భారత్లో మరో 100 విమానాశ్రయాలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఫ్లై 91 ద్వారా రీజనల్ కనెక్టివిటీ పెరుగుతుందని, హైదరాబాద్కు ప్రతిరోజు 2 సర్వీసులు నడుస్తున్నాయన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి 2 అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. మన విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కొత్త సర్వీస్ ఫ్లై 91 అనే సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు మరి ఆయన పాల్గొనడం జరిగింది. అట్లాగే ప్రవీణ్ ఆదిత్య గారు మరి సివిల్ ఏవియేషన్ అంతా చూస్తా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. అలాగే డైరెక్టర్ లక్ష్మీకాంతం గారు, విజయవాడ డైరెక్టర్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మన విజయవాడ ఒకప్పుడు షెడ్ నుంచి, రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. మన ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం, కడప, కర్నూలు. ఇప్పటికి మనకి భోగాపురం కూడా పీపీపీ కింద దాదాపు అయిపోతుంది. ఈ సంవత్సరంలోనే అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద అది అతిపెద్ద ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. మరొక కొత్తగా 9 ఎయిర్పోర్ట్లు కూడా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేసుకున్నారు. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్ గా, అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో. అలాగే ఈరోజు కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడాన్ స్కీమ్ కింద ప్రోత్సహిస్తా ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కేంద్రం కూడా సపోర్ట్ చేసి మరిన్ని కనెక్టివిటీ తీసుకురావడానికి, రిమోట్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీప్లేన్స్ కానీ, అలాగే వాటర్ ఏరోడ్రమ్స్ ఇవాళ ప్లాన్ చేస్తాం.